హాయ్, దిస్ ఇస్ నరేష్. మనకి బైపీసీ వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. సో ఆ ప్రాక్టికల్లో భాగంగా అసలు ప్రాక్టికల్ ఏంటి, ఆ ప్రాక్టికల్ యొక్క ఫార్ములా ఏంటి, ఆ ప్రాక్టికల్ ఎలా పనిచేస్తుందో ఒకసారి పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. ఒకసారి చూస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, చెప్ తేజ, అసలు ఈ ప్రాక్టికల్ ఏంటి, ఆ ప్రాక్టికల్ యొక్క ఫార్ములా ఏంటి, అసలు ఎలా పనిచేస్తుందో ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. కంగారు పడకు, ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు తెలిసింది చెప్పు, తప్పలేదు. Hi friends, I am Teja talking about simple pendulum. This is a simple pendulum. Simple pendulum ball. This is a stand. Simple pendulum formula. G is equal to 4 pi r square into L by T square. సింపుల్ పెండలం ఎందుకు యూజ్ అవుతుందంటే భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ని ఫైండ్ చేయడానికి సింపుల్ పెండలం యూజ్ అవుతుంది. అంటే సింపుల్ పెండల్ని యూజ్ చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ మనం కనుక్కోవచ్చు. అవును సార్. ఒక మంచి ఎక్స్పెరిమెంట్. అసలు ఒక చిన్న విషయం ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అన్ని చోట్ల ఒకేలా ఉంటుందా, డిఫరెంట్ గా ఉంటుందా అనే ఐడియా ఉందా? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది జనరల్ గా గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క వాల్యూ అనేది మీకు ఐడియా ఉందా? ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, తప్పలేదు, నేను చెప్తాను. అయితే జనరల్ గా గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. అది ఏంట్రా అంటే G ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ చెప్తాం. జనరల్గా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో చెప్తాం గ్రావిటేషనల్ ఫోర్స్ని. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్ మీద ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది, స్పేస్ మీద ఒకలా ఉంటుంది. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మారుతూ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే భూమికి దగ్గరగా వచ్చే కొలదికి జనరల్గా గ్రావిటేషన్ ఫోర్స్ అనేది పెరుగుతుంది, భూమి నుంచి దూరంగా వెళ్ళే కొలదికి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. మనం ఇలా ఈ రోజు మనం ఎంత స్టాండర్డ్గా ఇలా ఉంచోగలుగుతున్నాము అంటే దీనివల్ల ఉంచగలుగుతున్నాం మనం, లేదని గాల్లో ఎగురుతూ ఉంటావునా కదా. అలానే ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా ఉంటుంది మనకి. జనరల్ గా మనకి ఎర్త్కి మధ్యన ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండటం వల్ల కూడా మనం ఇలా స్టాండర్డ్ గా ఉంచోగలుగుతూ ఉన్నాం. అంటే ప్రతి ప్రాక్టికల్ నుంచి మనం అనేక విధాలుగా తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ఫిజిక్స్ అనేది కూడా ఏం తెలియని విషయమే కాదు, అన్ని తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే ఒక ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఉంటుంది, ఒక ఫార్ములా బేస్ చేసుకుని ఉంటుంది. మనం ఏంటంటే ఏమనుకుంటామంటే కొత్త టాపిక్ ఏమో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. అలా ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్. హ్యాపీగా స్టూడెంట్స్ మీరు అందరూ వింటున్నారు కదా, చాలా ఈజీ టాపిక్. ప్రతిదీ ఇది కానీ కెమిస్ట్రీ కానీ ఏ టాపిక్ కానీ, ఏ సైన్స్ టాపిక్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం మనసు పెట్టి చదివితే ఈజీ అనమాట, అది కష్టమేమీ కాదు. సో ఇది సింపుల్ పెండలం, సింపుల్గానే ఉంది. సింపుల్ పెండలం, బాల్, స్టాండ్ అంతా ఓకే. ఫార్ములా చెప్పాడు, ఆ ప్రెజర్ చెప్పాడు. అలానే ఈ యొక్క యూజెస్ ఏంట్రా అంటే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ మనం ఫైండ్ చేయవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.